తెలుగు నీతి కథలకు స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తృప్తే ఐశ్వర్యం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫ్రెండ్స్. రామాపురంలో గోవిందుడు అనే రైతు ఉండేవాడు. ఒక సంవత్సరం చెరుకు పంటను వేశాడు. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడటం వల్ల, సారవంతమైన నేల వల్ల పంట ఏపుగా పెరిగింది. ఒకరోజు రైతు తెల్లవారుజామున పొలానికి వెళ్ళినప్పుడు చూస్తే పొలంలో కొంత భాగం పాడు చేయబడి త్రొక్కబడి ఉంది. రైతు ఆ రాత్రి కాపు కాసి దొంగల్ని పట్టుకోదలిచాడు. ఆ రాత్రి గోవిందుడు పొలంలోనే ఒక మూల దాక్కొని గమనించసాగాడు. ఒక రాత్రి అయిన తర్వాత ఒక తెల్లటి ఏనుగు ఆకాశం నుంచి వచ్చి చెరుకునంతా మేయటం చూడసాగాడు. రాత్రంతా సుష్టిగా చెరుకును తిన్న ఏనుగు తెల్లవారుజామున స్వర్గానికి తిరిగి పయనమైంది. ఇదే అదునుగా గోవిందుడు కూడా దాన్ని తోక పట్టుకొని స్వర్గానికి బయలుదేరాడు. స్వర్గంలో గోవిందుడికి ఎక్కడ చూసినా బంగారు నగలు, రత్నాలు, మాణిక్యాలు కుప్పలు కుప్పలుగా పోసి కనపడ్డాయి. అవంతా తను తెచ్చుకున్న సంచిలో జాగ్రత్తగా నింపుకున్నాడు. తిరిగి మరుసటి రోజు రాత్రి ఏనుగుతో పాటు భూమికి బయలుదేరాడు. అర్ధాంతరంగా వచ్చిన ఐశ్వర్యాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళందరికీ అసూయ కలిగింది. వాళ్ళందరూ నిజం చెప్పమని అతన్ని పీడించసాగారు. చివరికి అతనికి జరిగిన విషయం చెప్పక తప్పింది కాదు. చుట్టుపక్కల వాళ్ళంతా పక్కా ప్రణాళికతో ఆ రాత్రి గోవిందుడితో పాటు ఏనుగును పట్టుకొని స్వర్గానికి ప్రయాణం అయ్యారు. కానీ ఈ లోపల ఒక రైతుకు ధర్మ సందేహం వచ్చి, ఒరే గోవిందు, అక్కడ ఎంత బంగారం ఉంటుందిరా అని అడిగాడు. ఏనుగు తోకను పట్టుకున్నానన్న విషయం మర్చిపోయిన గోవిందుడు వారతోటి ఇంత అని 2 చేతులు ఇప్పి చూపించాడు. అందరూ ఢామ్మని నేల మీద పడ్డారు. ఈ కథ ద్వారా మనకి దురాశ దుఃఖముకు చేటు, తృప్తే ఐశ్వర్యం అనే 2 విషయాలు బోధపడినాయి ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.